ఎవరైతే పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారో మీకు టాటా న్యూ పర్సనల్ లోన్ అయితే అవైలబుల్గా ఉంది. దీంట్లో మీరు అప్ టు 10 lakhs వరకు లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని మీకు లోన్ అయితే అప్రూవ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి లెండర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే మనకి లోన్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల మీరు అప్లై చేసినప్పుడు ఒకరికి మీ ఎలిజిబిలిటీ సెట్ అవ్వకపోయినా వేరే సెట్ అయినా మీకు ఈజీగా లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి 10,000 టాటా న్యూ కాయిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు. ఇవేంటంటే మనకి కాయిన్స్ ఒక్క కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. సో మీరు లోన్ అప్లై చేసేటప్పుడు మీకు కొన్ని కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అవి ర్యాండమ్గా రావచ్చు అప్ టు 10,000 కాయిన్స్ లోపు. వాటిని మీరు టాటా న్యూ యాప్లోంచి క్లెయిమ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. షాపింగ్ కానీ లేదంటే బిల్ పేమెంట్స్ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క టాటా న్యూ పర్సనల్ లోన్కి అప్లై చేసే ముందు ఒకటి చెప్తున్నాను. ఇలాంటి లోన్స్ మీరు బయట ఎక్కడ దొరకట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయండి. ఎందుకంటే దీంట్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలాగో ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మీరు ఒక ఈఎంఐ మిస్ అయినా కూడా ఛార్జెస్ అనేవి గట్టిగా ఉంటాయి. కాబట్టి మీరు ఇన్ టైంలోగా ఈఎంఐస్ తిరిగి కట్టగలం అనుకున్నప్పుడు మాత్రమే ఆన్లైన్లో తీసుకోండి. ఈ యొక్క టాటా న్యూ పర్సనల్ లోన్ సంబంధించి ప్రాసెస్ ఏముంటుంది, ఎలా ఉంటుంది, స్టెప్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వచ్చి చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఆఫర్స్ అన్ని మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా వస్తున్నాయి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతానండి. ఇప్పుడు ఎవరైతే టాటా న్యూ పర్సనల్ లోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు లోన్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే చెక్ చేసుకోవచ్చు. లెండర్స్ ఎవరున్నారు అంటే లోన్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏ ఉన్నాయి, మనకి టాటా న్యూ కాయిన్స్ కానీ, అండ్ కింద స్క్రోల్ చేసుకుంటే ఏమేమి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1లో మీరు లోన్కి అప్లై చేస్తారు. తర్వాత మీకు కేవైసీ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. స్టెప్ 3లో సబ్మిట్ చేస్తారు. స్టెప్ 4లో మీకు ఎవాల్యుయేషన్ అంటే చెక్ చేసుకొని మీకు లోన్ అది డిస్ప్యూట్ చేస్తారు. ఈ 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. మనకి ఈఎంఐ క్యాల్కులేటర్ అంటే మీకు ఎంత అమౌంట్ కావాలనుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పెట్టుకుంటే మీకు ఈఎంఐ ఎంత పడుతుంది అవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లోన్ అమౌంట్ మీరు ఒక 1 lakh పెట్టుకొని, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 10% పెట్టుకొని 11%, తర్వాత 10 మంత్స్ పెట్టుకుంటే మీకు మంత్లీ ఈఎంఐ ఎంత పడుతుందో మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ కింద స్క్రోల్ చేసుకొని రిమైనింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇప్పుడు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో కింద మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పర్మిషన్కి పెట్టుకుని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అడుగుతారు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అవన్నీ కూడా ఎంటర్ చేసుకోండి. తర్వాత మీకు పర్మిషన్స్ అడుగుతుంది, అగ్రీ చేసుకోండి. ఆ తర్వాత మీకు డీటెయిల్స్ పాన్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ నేము, మిడిల్ నేము, తర్వాత జెండర్, తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అవన్నీ అడుగుతారు. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత పర్మిషన్కి పెట్టుకుని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీరు సాలరీ జాబ్ చేస్తున్నారా, సెల్ఫ్ ఎంప్లాయిడా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏది సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి కింద డీటెయిల్స్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు సాలరీ జాబ్ చేస్తుంటే మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, తర్వాత మీరు ఎందులో వర్క్ చేస్తున్నారు అవన్నీ డీటెయిల్స్ అడుగుతారు, ఈమెయిల్ అడ్రస్. తర్వాత మీకు పర్పస్ ఆఫ్ లోన్ కూడా అడుగుతున్నారు, మీకు ఎందుకు లోన్ అప్లై చేస్తున్నారు కూడా అడుగుతున్నారు. సో మీరు రీజన్ సెలెక్ట్ చేసుకోండి. సో కింద మీరు పర్మిషన్ టిక్ పెట్టుకుని కంటిన్యూ చేసుకోండి. మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కంటిన్యూ చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని ఎంప్లాయ్మెంట్ టైప్ అవన్నీ చూసుకుని ఎవరైనా మీకు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంటే పార్ట్నర్స్లోంచి మీకు అమౌంట్ చూపిస్తారు 1 by 1. సో అందులోంచి మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎటువంటి ఎలిజిబిలిటీ లేకపోతే కనుక మీకు నాట్ ఎలిజిబుల్ వస్తుంది. ఎవరైనా మీకు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంటే ఈ యొక్క పార్ట్నర్స్లోంచి అక్కడ మీకు లిస్ట్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ అని చెప్పి. ఈ విధంగా అక్కడ మనకి లోన్ అమౌంట్ చూపిస్తారు. అండ్ కింద మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ని మంత్స్లో కట్టాలి, తర్వాత ప్రాసెసింగ్ ఫీజు ఎంత, పర్సంటేజ్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారు. ఇక్కడ మనకి 2 చూపిస్తున్నారు, 2 ఆఫర్స్. ఒకటేమో 50,000 ఇస్తా ఉంటున్నారు, రెండోది వచ్చి 3,500 రూపీస్ మాత్రమే ఇస్తా ఉంటున్నారు. ఇక్కడ మీకు అప్ టు 10 lakhs వరకు పర్సనల్ లోన్ ఉన్నాను కదని చెప్పి మీకు 6 lakhs 5 lakhs వస్తుంది అనుకోవద్దు. మ్యాక్సిమం అంత ఎవరికి రాదు. 1 lakh మహా అయితే 50,000, 70, 80 లేదా 20, 10 అలా ఉంటుంది మీకు. అంతకంటే ఎక్కువ అయితే మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇక్కడ మీకు ఎవరైనా పార్ట్నర్ చూసుకుంటే కింద మీకు ఏదైతే ఆఫర్ ఉందో ఆ ఆఫర్లో కింద మీకు పవర్డ్ బై అని చెప్పి ఏ పార్ట్నర్ అయితే మీకు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ నేమ్ చూపిస్తారు. ఇక్కడ క్యాష్ ఉంది, కింద మనకి తర్వాత మనకి క్రెడిట్ బి కానీ, మనీ వేవ్ కానీ అలా పార్ట్నర్ నేమ్స్ ఉంటాయి. ఆ పార్ట్నర్ మీకు లోన్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారని అర్థం. సో మీకు ఏ పార్ట్నర్ నుంచి ఎంత బెస్ట్ ఆఫర్ ఉంది చూసుకొని మీకు ఆ టెన్యూర్ కానీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ చూసుకొని మీకు ఓకే అనిపిస్తే దాన్ని టిక్ పెట్టుకొని ప్రొవైడ్ బ్యాంక్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మీ 6 months కానీ 3 months కానీ అడుగుతారు. సో మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయండి, ఇన్కమ్ ఎందులోకి అయితే రిసీవ్ అవుతుందో. సో అప్లోడ్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ అడుగుతారు.
సో బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డిజిలాకర్ ద్వారా కానీ లేదంటే ఆధార్ బేస్డ్ ఈకేవైసీ కానీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్స్ అడుగుతారు బ్యాంక్ ఇన్ఫర్మేషన్లో, ఎవరు బ్యాంక్ అకౌంట్ నెంబరు, తర్వాత ఐఎఫ్సి కూడా, అవన్నీ కూడా. ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే మీరు అమౌంట్ అనేది ఎందులోంచి తిరిగి కట్ అవ్వాలని సెలెక్ట్ చేయాలి. అంటే మనకి అమౌంట్ లోన్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత మీరు ఈఎంఐస్ కట్టాలి కదా, అది ఏ బ్యాంక్లోంచి కట్ అవ్వాలో బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇస్తున్నారు, ఇంకా పర్మిషన్ ఏమి ఇవ్వరు. సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకొని మీరు కంటిన్యూ చేసుకోండి. సో వన్స్ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 24 to 48 అవర్స్ కానీ ఇంకా టైం కూడా పట్టచ్చు. సో వాళ్ళు మీకు కాల్ చేయొచ్చు, లేదు అంటే మీకు డైరెక్ట్గా మెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ అప్డేట్ చేస్తారు మీ లోన్కి సంబంధించి. ఇక్కడ ప్రాసెస్ అనేది అందరికీ ఒకలా ఉండదు, ఎందుకంటే మీకు ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో లోన్ ప్రొవైడ్ చేసే వాళ్ళు వాళ్ళని బట్టి మారిపోతూ ఉంటుంది. కొంతమందికి మనీ వేవ్ కానీ లేదంటే క్రెడిట్ బి కానీ వచ్చిందనుకోండి, అప్పుడు పార్ట్నర్ ప్రాసెస్ అనేది మారుతుంది, అప్లై ప్రాసెస్. కొంతమంది ఎక్స్ట్రాగా అడగచ్చు, కొంతమంది సింపుల్గా లోన్ అమౌంట్ అనేది డిస్ప్యూట్ చేయొచ్చు, అలా ఉంటుంది. సో కాబట్టి మీరు అప్లై చేసినప్పుడు ఎవరు పార్ట్నర్ అనేది చూసుకోండి, దాన్ని బట్టి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మారుతూ ఉంటుంది అప్లై చేసినప్పుడు. సో ఎవరైనా సరే తిరిగి పే చేయగలం అనుకున్నప్పుడు మాత్రమే లోన్స్ అనేది తీసుకోండి, లేకపోతే వద్దు, ముందుగానే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇప్పుడు పర్సనల్ లోన్కి అప్లై చేస్తున్నారో, అది టాటా న్యూ యాప్లో పర్సనల్ లోన్ అవ్వచ్చు, లేదా వేరే ఏ లోన్ అయినా సరే, మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎవరైనా కాల్ చేసి ఏజెంట్స్ అని చెప్పి మనీ ఇవ్వండి మీ లోన్ అప్రూవ్ చేస్తామని ఎవరైనా అంటే కనుక ₹1 కూడా ఎవరికి పే చేయకండి. ఇలా చాలా మందికి జరుగుతుంది. నా కామెంట్ సెక్షన్లో చూసాను వీడియోస్కి, చాలా మంది ఏంటంటే కాల్ చేస్తున్నారు వెరిఫికేషన్ పర్పస్ అని చెప్పి, తర్వాత మీ లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ లేదు, మీకు అప్రూవ్ అవ్వాలంటే మనీ పే చేయండి అని ఎక్స్ట్రాగా అడుగుతున్నారు వాళ్ళ నెంబర్స్కి. 2000, 3000, 5000 వాళ్ళు వచ్చే అమౌంట్ బట్టి బేస్ అయి ఉంటుంది. ఇలా ఎవరైనా అడిగితే కనుక ఎవరికి పే చేయకండి, ఎందుకంటే మీకు లోన్ సబ్మిట్ చేసిన తర్వాత అది మీకు ఇచ్చే ముందే ప్రాసెసింగ్ ఫీజు అనేది కట్ చేసుకుంటారు వాళ్ళు, 5%, 7% మారుతూ ఉంటుంది. ఇలా ఏదైతే ప్రాసెసింగ్ ఫీజు కట్ చేసుకున్నారో ఆ తర్వాత మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా ఏమీ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇలా కాల్ చేసి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు లోన్ అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇమ్మని అడిగితే అవసరం లేదని చెప్పండి, కావాలంటే వేరే దాంట్లో అప్లై చేసుకోండి. సో ఎవరికి అమౌంట్ పే చేసి మోసపోకండి. చాలామంది ఇలాగే పే చేస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, బ్లాక్ చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికి అమౌంట్ అయితే పే చేయొద్దు. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు తెలియని వాళ్ళ దగ్గర లోన్ అయితే తీసుకోవద్దు. చాలామంది లోన్ ప్రొవైడ్ చేస్తామని ఆన్లైన్లో కానీ యూట్యూబ్ కామెంట్స్లో కానీ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ నెంబర్స్ అనేవి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర తీసుకోవద్దు తెలియని వాళ్ళ దగ్గర. అండ్ అంతేకాకుండా మీరు ఏదైనా లోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి తెలియని వాళ్ళ దగ్గర లోన్ అయితే తీసుకోకండి. చాలామంది యూట్యూబ్లో కూడా కామెంట్ చేస్తున్నారు, మీకు లోన్ కావాలంటే నెంబర్ కాంటాక్ట్ అవ్వని చెప్పి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర అసలు తీసుకోవద్దు. మీకు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అఫీషియల్ యాప్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నవి లోన్ ప్రొవైడ్ చేసేవి, అలాంటి వాటిలో మాత్రమే అప్లై చేసుకోండి. వస్తే తీసుకోండి, లేకపోతే లేదు. అంతే తప్ప మీకు తెలియని యాప్స్లో కొత్త యాప్స్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడకండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి.